డేట్ చూసావు ఇది 20th April. ఇవాళ ఈ వీడియో నాకు ఏ రోజు వస్తుందో నాకు బాగా తెలుసు. ఇట్ విల్ కమ్ ఆన్ May 13, 14, 15 ఆ టైంలో వస్తుంది ఆన్ గోకుల్స్ బర్త్డే. గోకుల్ ఎవరో తెలియకపోతే ఈ క్లిప్ చూడండి. ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాడు? గోకుల్ ఈజ్ అవర్ అకౌంటెంట్. గోకుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఫర్ యూ. బాగుంటుంది. ఫస్ట్ డేట్కి వెళ్ళినప్పుడు అడిగాడు ఒక అవుట్ఫిట్. అది బయట తింటే అవ్వలేదు. ఎట్లా వస్తావు, ఎట్లా పోతావు? బైక్ ఉందా? మెట్రోనే ఎక్కాలి. అదే చీప్ అండ్ బెస్ట్ కదా. చాలా కష్టం మార్నింగ్ లేయాలా, ఎందుకంటే 1 hour 1.5 hour బైక్ ఉంటే మంచిగా రావచ్చు. ఒక ½ hour లో వచ్చేయచ్చు. ½ hour to 40 minutes రావచ్చు. ఏదైనా బైక్ తీసుకోవచ్చు కదా. బైక్ వేరే ఏమన్నా బైక్ ఇప్పుడు ఇప్పటికి లేదన్నా, తీయాలి. ఉంది, ఐడియా ఉంది కానీ ఇప్పుడు లేదు. ఉంది కదా, మనకనే ఒక బాధ్యత ఉంటాయి కదా, పొరుపు, కుటుంబ పొరుపు, అదంతా చూడాలి. చూస్తున్నా ఇప్పుడు. బైక్ అంటే యా బైక్ బాగుంటుంది లైక్ నీకు? సడన్గా బైక్ అంటే నా డ్రీమ్ బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్. డ్రీమ్ దానికి పెద్ద డ్రీమ్ అయితే ఇది హార్లీ డేవిడ్సన్. అదంతా ఇప్పుడు కాదు కానీ ఒకరోజు తీస్తా. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది కదా, ఆ బైక్ అంతా ఇష్టం. తీయాలని అనుకున్నా కానీ తీయలే, తేవాలి. అదే మా డాడీ ఉంటే తీసుంటా, అయిపోయింది. అందుకే లోన్ వేస్తామంటే బ్రో ఎక్కువ కాస్ట్ కదా, మంత్లీ 8,000 7,000 అది ఉంటే మనం ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని మైండ్ అలా వెళ్తుంది. అందుకే బైక్ స్టాప్ చేస్తూనే ఉన్నా. కానీ చెప్పొచ్చు నువ్వు ఎందుకు రా అంత పెద్ద బైక్ తీస్తే ఒక బైక్ తీయాలా అంతే, ఇంకేం లేదు. యాక్టివా అది ఏమన్నా తీస్తా అనుకున్నా, ఒక డ్రీమ్ బైక్ తీసుకోవాలి అంతే. తీసేస్తే అంతే అయిపోతుంది కదా, అందుకే ఇంకేం లేదు. ఈ వీడియోలో కనబడుతున్న ఈ పర్సన్ పేరే గోకుల్. అండ్ ఫర్ హిమ్ ఐ జస్ట్ బాట్ అ బైక్ హంటర్ 350 అనే బైక్. ఇప్పుడే అమౌంట్ పే చేసి వచ్చాను. May 1st weekలో ఇచ్చేస్తా అన్నాడు. కాకపోతే ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఆ పర్టికులర్ డేనే నాకు డెలివరీ కావాలి. అండ్ యువర్ రైట్ స్టార్ట్స్ హియర్ అని ఉంటుంది కదా, అక్కడ బైక్ పెట్టేసి దాని మీద ఆ ముసుగు కప్పేసి యాజ్ ఎ సర్ప్రైజ్ మన టీంలో ఒక అతనికి ఆ బైక్ని ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మనం చాలా తిరుగుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం, ఐమ్ మీటింగ్ ఏ లాట్ ఆఫ్ యూ. మీకు గివ్ అవేస్ ఇస్తున్నాను, అవుట్ఫిట్స్ ఇస్తున్నాను, ఎవ్రీథింగ్. బట్ నా టీం మెంబర్స్ కూడా ఐ నీడ్ టు గివ్ కదా, బికాజ్ వాళ్ళు నేను ఇక్కడ ఈ లైఫ్లో ఈ పర్టికులర్ స్ట్రేచర్లో ఉన్నానంటే వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. డే ఇన్ అండ్ డే అవుట్ నాతో పాటు పరిగెడుతుంటారు, నాతో పాటు పని చేస్తుంటారు, నాతో పాటు ఎవ్రీథింగ్. సో వన్ సచ్ ఎంప్లాయీకి ఐఎమ్ ట్రీటింగ్ హిమ్ టుడే అంటే ఆన్ హిస్ బర్త్డే. బట్ ఆ రోజు ఏంటి స్పెషల్ అనేది నాకు ఇప్పటికి ఇంకా తెలీదు. ఐ థింక్ ఈ క్లిప్ తర్వాత డైరెక్ట్గా ఆ క్లిప్ కట్ అయిపోద్ది ఆన్ ద డే దట్ యుల్ బి సీయింగ్ దిస్ వీడియో. సో ఆ రోజుకి ప్లాన్ అయిపోయి ఉంటుంది డెఫినెట్లీ. ఇవాళ ఇంకా కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది. బైక్ అయితే బుక్ అయిపోయింది, ఆ రోజు తనకైతే ఇవ్వాలి. బట్ ఎట్లా ఇవ్వాలి, ఆ ప్లాన్ ఏంటి, ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కెచ్ ఏంటి, వీ విల్ నో ఇట్ దట్ డే. మీతో పాటు నాకు తెలుస్తుంది. సో విల్ జస్ట్ కట్ ఇట్. సో గోకుల్ అనేవాడు మా టీం అందరికీ తెలుసు దట్ ఈస్ అ వెరీ స్పెషల్ పర్సన్. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ టైం తెలియకుండా, టైం చూసుకోకుండా హీ వర్క్స్, హీ టాయిల్స్. అండ్ నా పెరిఫెరల్లోనే ఉండే వర్క్ చేస్తా అనుకుంటా, ఏది ఇస్తే అది హీ డస్ ఇట్. అండ్ వేరే వాళ్ళ పనులు కూడా హీ టేక్స్ అండ్ హీ డస్. మన టీంలో ఉండేవాళ్ళు చాలామందికి దే లైక్ హిమ్. అండ్ మనోడు చాలా రోజుల నుంచి ఈ స్ట్రగ్లింగ్ బైపన్హల్లి నుంచి ఇక్కడ రావాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఇద్దామని డెఫినెట్లీ ఫిక్స్ అయినాం. కాకపోతే ఇచ్చేది ఏదో తనకు నచ్చిందే ఇద్దాం అని చెప్పి ఇట్స్ యునానిమస్ కాల్. ఆడికి నచ్చిందే ఇద్దాం అందరం కలిసి అని చెప్పి. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. మనందరం కష్టపడుతున్నాం. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. అండ్ ఇంతమందికి ఇంత చేస్తున్నాం, ఇంత కైండ్ ఇన్ని వీడియోస్, ఇన్ని గివ్ అవేస్ చేస్తున్నాం. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళకే వాళ్ళ నీడ్సే, ఇంకా ఇట్స్ నాట్ ఈవెన్ వాంట్. హీ వాంట్స్ ద బైక్, బట్ ద బైక్ ఈజ్ అ నీడ్ ఫర్ హిమ్. సో అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి బలంగా అనుకున్నాం. అండ్ వీఆర్ గెటింగ్ ఇట్ రైట్ నౌ. అండ్ నీకు ఇప్పుడు లైవ్లో ప్రూవ్ చేస్తాను, చూస్తున్నావు కదా. టుడే ఇస్ సండే, ఇట్స్ హిస్ బర్త్డే. నేను కాల్ చేస్తా ఇప్పుడు, ఈ అంటాడు కానీ 1 minute వస్తానంటాడు. 1 minute హీల్ సే ఐల్ కమ్.
అంటే 1 minute వచ్చేస్తాడని కాదు, 1 minute ఓకే అంటాడు, వాట్ ఎవర్ టైమ్ హీ టేక్స్ అండ్ హీ కమ్స్. బట్ టుడే ఇస్ అవర్ లాస్ట్ ట్రిప్ హీస్ టేకింగ్ ఫ్రమ్ మెట్రో. గోకుల్ గోకుల్ ఇవాళ రాలేదేంటి? సండే. ఓ బట్ సండే కానీ లాస్ట్ మినిట్లో ఒక వర్క్ పడింది గోకుల్. ఈ అకౌంట్స్ అన్నీ ఒకసారి ఐ వాంట్ టు చెక్ వన్స్. వస్తావా? ఏది వస్తున్నావా? దా దా దా. ఎంత టైం పడుతుంది? రా రా రా, క్విక్గా రా మరి. కొద్దిగా నమ్మి ఒప్పించాలనుకున్నా, బట్ హీ సెడ్ హీల్ కమ్ ఇమీడియట్లీ. సో బేసిక్గా అతను రావడం చూసాం కదా గోకుల్లో. కొద్దిగా మనం రూట్గా ఉంటాం, లైట్గా పెడతా సో దట్ తర్వాత సర్ప్రైజ్ బాగుంటుంది. నీకు నాకు మధ్యలో ఉంది. హీస్ దేర్ నౌ, లెట్ us ర్యాగ్ హిమ్. చూపి గోకుల్ వచ్చావా? ఎప్పుడు సండే ఆఫ్ ఉంటాయి. ఫీలింగ్ అ బిట్. ఏంటి అడి చూస్తావు? కెమెరా నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది నేను డాక్యుమెంట్ చేస్తాను. నీ బిహేవ్ నీకే చూపిస్తా. ఓకే, ఫస్ట్ నీకు హ్యాపీ బర్త్డే. ఓకే సార్. ఈ చాక్లెట్ నీకోసం, ఇదే నీ బర్త్డే గిఫ్ట్. ఎంజాయ్ చేయి, పండగ చేయి, బర్త్డే చేయి. స్టార్ట్ రెజ్యూమ్ విత్ ద వర్క్ అండ్ ఐ జస్ట్ సీ యూ ఇన్ అ బిట్. కూర్చో. అది ఎక్సెల్ షీట్స్ అన్ని ఓపెన్ చేయి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆన్ పాయింట్. జస్ట్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు మనకి ఒక అర్జెంట్ పని వచ్చి పడింది. ఇట్స్ లైక్ ఎ ఫీల్డ్ విజిట్ కైండ్ ఆఫ్ థింగ్. నేను నువ్వు మన ప్రసాద్ ఉన్నారు. ఆల్ 3 of us are enough. ప్రసాద్ జీ ఒక 10 మంది చేసే పని చేస్తాడు ఇక్కడ. ఈస్ రైట్ నో ఈస్ డూయింగ్, ఇప్పుడు కెమెరా వర్క్ చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి అయినా. సో నువ్వు నేను ప్రసాద్ సరిపోతుంది. ఇట్స్ లైక్ ఎ ఫీల్డ్ విజిట్. కొంచెం విలేజ్కి అది వెళ్ళాల్సి వచ్చింది, లాస్ట్ మినిట్లో వచ్చి పడింది. బర్త్డేనే అంటే నాకు అర్థమవుతుంది, నీ బర్త్డే నాకు అర్థమవుతుంది, బట్ దీనికి అతీతంగా మనం పని చేయాలి. ఇట్స్ లైక్ ఎ లాస్ట్ మినిట్ థింగ్, వీ కాంట్ హెల్ప్ ఇట్. ఫ్రెండ్స్తో బయట వెళ్ళాలి సార్, ఈవినింగ్ వెళ్తాం ప్లాన్ చూద్దాం. అంటే మాక్సిమం మనం ట్రై చేద్దాం, బట్ నువ్వు అసలు అయితే పెట్టుకోవద్దు. మెట్రోలో మెట్రో అవసరం నీకు పడకపోవచ్చు తర్వాత. ఇంకా మెట్రో ఈజ్ నాట్ రిక్వైర్డ్. మనం వెళ్ళే లొకేషన్ దగ్గర బైక్ని నీట్గా సెట్ చేసి ఆ కీని అందంగా దానికి తగిలించి మనం గోకుల్కి సర్ప్రైజ్ చేయడానికి వీలుగా సెట్ చేశారు మన టీం. ముసుగేసిన బైక్ మనం వెళ్ళగానే మన క్యూట్ కిడ్ గోకుల్కి సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఆర్ యూ రెడీ మన గోకుల్ సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ కోసం? కొద్దిగా టైం పట్టేటట్టు ఉంది, బట్ డెఫినెట్లీ ఇవాళ మనం మంచి పనే చేద్దాం. ఈవినింగ్ పోలేనా సార్? ఇప్పుడు మ్యాక్సిమం అవ్వటం చూద్దాం. ఇక్కడ దారిలో ఒక చిన్న వర్క్ ఉంది. అనదర్ సమ్ అకౌంటింగ్ వర్క్ ఏదో ఉంది, దీనికి కూడా ఉండాలి. ఇట్స్ ఇంపార్టెంట్. బిల్ పే చేయాలి సార్? బిల్ కలెక్ట్ చేసుకోవాలి. అదే పే చేసి కలెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక జస్ట్ 2 minutes. ప్రసాద్ జీ మీరు కూడా రండి. We want both Gokul and you in the video. బిల్ పే చేసేంత రికార్డ్ చేయాలి. బిల్ ఎంతో చెప్పదులేవా, పద వెళ్దాం. ఏం కాదు. దాంట్లో ముందు ఏంటి బాగుంది ఇది? సార్ ఎవరికో కొత్త బైక్ ఇలా కూడా పెడతారా? కొత్త బైక్ ఇలానే కదా శర్మ ఇట్లా పెడతారా? ఇలానే పెడతారు. ఓపెన్ చేయొచ్చంట. కార్ ఓపెన్ చేయొచ్చంట సార్. ఎవరు దేని తెలియకుండా మనం చేస్తే వాళ్ళు ఏమో. ఓకే సార్ ఎవరైనా వస్తే చూసుకుందాం. సార్ లుక్స్ కూల్ మ్యాన్. వాట్ ఇస్ దిస్ బైక్? ఏమంటారు దీని పేరేంటి? అంటే 350. అంటే 350 బాగుంది బైక్ ఇది. అది ఎవరికైనా తెలియదు కదా, మనకేంటి సార్? మనం బిల్ పే చేసి వెళ్ళిపోతాం సార్. ఎవరు గోకుల్ సార్ ఏంటి సార్? దిస్ ఇస్ ఫర్ యూ. సార్ నాకెందుకు
ఇవాళ నిన్ను పని ఉందని పిలవడం అబద్ధం, మనం జనాల దగ్గరికి వెళ్ళడం అనుకోవడం అబద్ధం, టీం ఉందని పిలవడం అబద్ధం, వేరే పని ఉండడం అబద్ధం, నీ మీద అరవడం అబద్ధం. దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ బర్త్డే గిఫ్ట్. సార్ వద్దు సార్, వద్దు సార్, నువ్వు ఎంత అయితే అంత ఇది. సార్ వద్దు సార్. దిస్ ఈజ్ యువర్ బర్త్డే గిఫ్ట్. ఈ బైక్ నీకు ఇష్టం కదా? అది అవునా కాదు చెప్పు. ఇష్టమే, ఈ మోడల్ నీకు ఇష్టమా కదా? ఇష్టమే సార్. అది ఇప్పుడు వద్దు సార్, కంపెనీకి ఏమో తీసుకుంటాం సార్. నువ్వు ఇప్పుడు ఇది శివాజీ గణేషన్ లాగా నువ్వేంది ఇది? సార్ శివాజీ సడన్గా సార్ సీరియస్. ఇప్పుడు ఈ బైక్ నీ చేతిలో నువ్వు తీసుకోవాలి. వద్దు సార్. సార్ వద్దు సార్. యూఆర్ ఎంబారసింగ్ మీ. సార్ గోకుల్, నేను మనస్ఫూర్తిగా నీకోసం తీసుకున్నా. యూఆర్ అన్ అసెట్ టు ద కంపెనీ అండ్ దిస్ బైక్ ఈజ్ యువర్స్. మార్నింగ్ సాయంత్రం గంట నువ్వు ట్రావెల్ చేస్తున్నావు. దిస్ ఇస్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే గోకుల్. సార్ ఎక్స్పెక్టే చేయలేదు సార్ సీరియస్గా. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చలేదు. దట్స్ ఓకే. మంచి స్టైల్గా ఉంటావు రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు. బట్ టైంకి రావాలి ఈసారి నుంచి. ఈసారి నుంచి ఎటువంటి ఎక్స్క్యూజెస్ నాకు. 10 o'clock అంటే 10 o'clock. మంచి స్టైల్గా నువ్వు ఇట్లాగా. ఏం ప్రసాద్జీ, మీకు కూడా ఒక మంచి హెర్క్లెస్ సైకిల్ కొనిస్తా. సో ప్రసాద్కో సైకిల్. ప్రసాద్ సైకిల్ నీ పార్టీ, సార్ బైక్ నీది. సార్ ఇది ఎంత ఇవన్నీ పక్కన పడి. దిస్ ఈజ్ యువర్స్. ఎక్కువ ఒకసారి. సింగంలో సూర్యలా ఉన్నావు. సార్ సీరియస్గా దిస్ ఈజ్ యోర్స్. సీరియస్గా నన్ ఆఫ్ us హ్యావ్ ఎనీ హోల్డ్ ఆన్ దిస్. ఈ నీ చేతిలో పెట్టా, ఈ బైక్ నీదే. సో మరి ఏంటి మరి కొత్త బైక్ సండే మరి దీంట్లోనే వెళ్ళాలి. నువ్వు పొద్దున్న మెట్రోలో వచ్చావు, సార్. ఈవినింగ్ దీంట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు వరకు 27 సార్. నాకు 27 ఇయర్స్లో ఇలాంటి షాక్ నేను ఎప్పుడు మరి 27 అంటే మరి గర్ల్ ఫ్రెండ్ ఈ ఇయర్గా ఉండాల్సిందే. మరి బైక్ చూపించి పడేయాలి ఈ సంవత్సరం. అంత వద్దు సార్. ఉమ్మే